ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మాట, నన్ను కాపాడినది నా శక్తి కాదు, నా తెలివి కాదు, యెహోవా కృపే. దేవుడు నన్ను రక్షించకపోతే ఏమైపోయేదాన్నో. మన జీవితంలో కొన్ని క్షణాలుంటాయి, మనం ఆలోచిస్తాం, ఆ రోజు దేవుడు నన్ను రక్షించకపోతే ఏమైపోయేదాన్నో. అది ఒక ప్రమాదం అయి ఉండొచ్చు, ఒక తప్పు నిర్ణయం అయి ఉండొచ్చు, ఒక చెడు సంబంధం అయి ఉండొచ్చు, లేక మనసు విరిగిపోయిన ఒక రాత్రి అయి ఉండొచ్చు. కానీ దేవుడు నిశ్శబ్దంగా మన వెంట నడిచాడు. మనకు తెలియకుండానే ప్రమాదం నుండి తప్పించాడు. మన కళ్ళకు కనిపించని యుద్ధాల్లో ఆయన పోరాడాడు. మనం చాలాసార్లు ఆశీర్వాదాలను మాత్రమే చూస్తాం, కానీ ఆయన దూరం చేసిన ప్రమాదాలు గుర్తించం కదండి. ఈరోజు కాసేపు ఆలోచించండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని కాపాడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఆయన కృప లేకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమా? ప్రశ్నించుకుందాము. దేవుడు మనల్ని కేవలం రక్షించడమే కాదు, మనకు భవిష్యత్తు ఇవ్వడానికి కాపాడుతున్నాడు. మన కథ ఇంకా ముగియలేదు, ఎందుకంటే ఆయన చేతుల్లో మన జీవితం ఉంది. ఇదే దేవుని మాట. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నన్ను నేను గ్రహించకముందే నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలయ్యా. కనిపించని ప్రమాదాల నుండి నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. నా జీవితం అంతా నీ చేతుల్లోనే ఉంచుతున్నాను. ఇక ముందు కూడా నీ రక్షణలో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.